గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఇది ఎందుకనంటే ఇది ఒక ఎక్స్పైర్ గురించి కాదు, ఇది చాలా రకాల ఎక్స్పైర్ గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ఈరోజు ఒకసారి మనం స్టెప్ బై స్టెప్ చూద్దామండి. ఓకే, ఇది ఒక ఎక్స్పైరీ. ఇది ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ మార్కెట్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. మార్కెట్ చూసినట్లయితే పీవీ క్లోజ్ 24,918లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 25,509లో 59లో ఓపెన్ అవ్వడం జరిగింది. పాజిటివ్ ఓపెన్ అవ్వడం జరిగింది. దీనివల్ల మనకు మార్కెట్లో ఏ విధంగా మూమెంటం ఉందో ఒకసారి మనం గమనిద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది మనకు మార్కెట్ పెరగడం కానీ లేదా మార్కెట్ చాలా డ్రాప్ అవ్వడం కానీ ఇటువంటి మూమెంటంలో ఉంటుంది. అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మన యాడ్ చేసుకున్న పీఈలు 25,300 అయితే ఇక్కడ చూడండి, ఇది బుధవారం క్లోజింగ్. ఇది తర్వాత బుధవారం క్లోజింగ్ మార్కెట్ అనేది కిందికి వచ్చి నిన్నటి బుధవారం నుంచి ఎక్కడైతే ఇది సపోర్ట్ తీసుకుందో అక్కడ నుండి ఇది మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. ఓకే, పైకి. ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో అండి. ఇది ఎక్స్పైరీ రోజు. ఇక్కడ స్క్రోల్ గమనించండి. ఇక్కడ బుధవారం క్లోజింగ్ ఇక్కడ అయింది. ఆ తర్వాత మనకు ఎప్పుడైనా సరే ఈ రెడ్ క్యాండిల్ కింద మార్కెట్ ఏర్పడినప్పుడు మ్యాక్సిమం ఇక్కడ పోయే అవకాశాలు ఉంటాయి, లేదా ఇక్కడ ఈ 950 క్యాండిల్ నుంచి కూడా రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చూడండి ఒకసారి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మార్కెట్ 1:15కి ఇది డైరెక్ట్ మార్కెట్ అనేది కిందికి రావడం జరిగింది. ఓకేనా, ఇది పీఈలో జరిగింది మనకి. ఇది పీఈలో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా మార్కెట్ అనేది ఈ విధంగా మూమెంట్ ఉంది. తర్వాత నెక్స్ట్ సిఈ చూద్దాం. ఒకసారి మీరు ఇక్కడ సిఈ గమనించండి. ఇక్కడ ఈ 15 క్యాండిల్ అనేది కింద ఉంది, గ్రీన్ క్యాండిల్. దీనిపైన ఓపెన్ అయిన తర్వాత ఓకే, మెయిన్ సిఈ అనేది దీనికి టచ్ కాలేదు, దీని దగ్గరికి రాలేదు. కాకపోతే దీనికి సంబంధించిన ఈ 950 క్యాండిల్ నుంచి ఇది ఈ విధంగా మూవ్మెంట్ తీసుకొని పైకి వెళ్ళడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం ఆడి చేసుకున్న 25,050 పి అనేది ఈ విధంగా ఈ రెడ్ క్యాండిల్ కింద ఏర్పడి తర్వాత మళ్ళా బుధవారం అయినా ఈ ఇక్కడ ఎక్కడి నుంచి మూమెంట్ తీసుకుందో అక్కడ నుండి మూమెంట్ తీసుకొని ఈ రెడ్ క్యాండిల్ దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇది మామూలుగా డ్రాస్టిక్ అవ్వడం కిందికి రావడం జరిగింది. అదేవిధంగా ఒకసారి సిఈ కూడా గమనించి ఈ ఎక్స్పైరీ కథం చేద్దాం. ఇందులోనే మనం ఇందులో ఇది మే 22 దీనికి సిమిలర్గా ఉందని చెప్పి ఈ వీడియోలో ఇది చూపించడం జరిగింది. సేమ్ అది కూడా అంతే. ఇది బుధవారం క్లోజింగ్ 15 క్యాండిల్. ఇది ఈరోజు ఎక్స్పైరీ. ఇప్పుడు ఇది గ్రీన్ క్యాండిల్ అనేది పైకి వెళ్ళి అంటే మన మెయిన్ పీఈ కాకుండా మనం యాడ్ చేసుకున్న ఆ రోజు రన్నింగ్ పీఈసీలో అనేటి అంటే ఇందులో సిఈ అనేది విన్ అయింది ఇంతకుముందు వీడియోలో, కానీ దీంట్లో పీఈ అయినా కూడా విన్ అవడం జరిగింది దీంట్లో మేలో గమనించినట్లయితే. అయితే నేను అనేది ఏంటంటే పి అయినా సిఏ అయినా మనకు డ్రాస్టిక్గా కింది రావడానికి లేదా పైకి వెళ్ళడానికి ఈ విధంగా మూమెంటం ఉంటుంది. ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ మీద ఒక 950 క్యాండిల్ కానీ 945 క్యాండిల్ 945 క్యాండిల్ కూడా పెద్దగా పెరగలేదు, అందులోనే ఉంది, 915 క్యాండిల్లోనే ఉంది. ఓకేనా, ఆ తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకునేది పైకి వెళ్ళింది. ఇది మేలో జరిగింది, మే నెలలో జరిగింది ఇది. కాకపోతే మనకు ఈ సెప్టెంబర్ 12 కూడా అదే జరిగింది కాబట్టి దీనికి సిమిలర్గా ఈ వీడియోలో చూపించాను కాబట్టి చూపిస్తున్నాను. ఓకే, మెయిన్ సికి వెళ్దాం. ఇది మనకు రన్నింగ్ ఇది మన సెప్టెంబర్ 12 ఇది ఎక్స్పైర్ అప్పుడు ఇది నిన్న జరిగింది. ఓకే, ఇది మూమెంట్ అనేది చూడండి. ఇక్కడ ఇది బుధవారం క్లోజింగు. ఈ 15 క్యాండిల్ మీద ఒక 950 క్యాండిల్ ఏర్పరిచి తర్వాత ఇక్కడ ఇది మనకు 115 లేదా 145కి క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది పైకి వెళ్ళింది. దానిలో కూడా మనకు మేలో కూడా అది మనకు 150 నుంచి క్యాండిల్ అనేది మెల్ల ఏర్పరచుకుంటా
పైకి వెళ్ళింది, అంటే 12:15 వెళ్ళింది. ఎప్పుడైనా గుర్తుంచుకున్నాం, టైమింగ్ కాదు, మనకి ఎప్పుడైతే ఈ విధంగా ఏర్పడి 12:15 నుంచి వెళ్ళి మనకు 1:15 మధ్యలో ఎప్పుడైతే దీని క్యాండిల్ అనేది దీనికి తాకుతుందో ఇది పైకి వెళ్ళే ఉంటుందన్నట్టు. ఎందుకనంటే మనకు టైం అనేది 1:15 నుంచి వెళ్ళి 2:15 ప్లస్ 3:15 అంటే మనకు 2 అవర్స్ ఇంకా టైం ఉంటుంది కాబట్టి అందులో మనకు మార్కెట్ అనేది చాలా హెవీగా వెళ్ళడం జరుగుతుంది. ఇది మీరు గుర్తుంచుకోగలరు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి వెళ్దాం. ఇది మరొక ఎక్స్పైరీ. ఇది మార్కెట్ ప్రీవ్యూ క్లోజ్ చూసుకున్నైతే 25,198లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం ఇక్కడ కూడా మనకు 25,250లో ఓపెన్ అయింది. అంటే ఇది పాజిటివ్ ఓపెన్ అయింది, కానీ మూమెంటం అనేది మనకు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇది పీని గమనించినట్లయితే ఇక్కడ మనకు ఇది రెగ్యులర్ మనం యాడ్ చేసుకున్న పీ. ఇది బుధవారం క్లోజింగ్ ఇది గ్రీన్ క్యాండిల్ ఉంది, కానీ మార్కెట్ మాత్రం ఈ గ్రీన్ క్యాండిల్ కింద ఏర్పడడం వలన దీని కింద ఏర్పడడం వలన ఇది కింది దాకా వచ్చి ఆ తర్వాత మార్కెట్ అనేది ఈ విధంగా పైకి వెళ్ళడం జరిగింది పీలో. అదేవిధంగా మనం ఒకసారి ఇక మీరు గుర్తుంచుకోవాల్సింది, బుధవారం నాడు క్లోజింగ్ ఈ క్యాండిల్ అనేది బుధవారం క్లోజింగ్ 15 క్యాండిల్ అనేది ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఇది మార్కెట్ అనేది ఎక్కడ ఓపెన్ అవుతుంది అనే విషయం గురించి కూడా మీరు చాలా జాగ్రత్తగా చూడాలని చెప్పి నేను ఈ వీడియో గురించి చేస్తున్నాను. ఓకే. ఇది గ్రీన్ క్యాండిల్ ఉంది ఇక్కడ, దీని కింద ఓపెన్ అయింది. ఇది మీరు గమనించినట్లయితే ఇది ఇక్కడ స్క్రోల్లో కలుగుతుంది. ఇది బుధవారం క్లోజింగ్. దీంట్లో పీ అనేది గ్రీన్ క్యాండిల్ ఉంటే సి మాత్రం మనకు రెడ్ క్యాండిల్ ఉంది, కానీ మార్కెట్ మాత్రం మనకు ఈ రెడ్ క్యాండిల్ మీద ఏర్పడిన తర్వాత ఈ విధంగా పైకి ఒక విక్ అనేది ఇక్కడ 350 దాకా వెళ్ళింది. దానివల్ల పీ అనేది కిందికి వచ్చి, అంటే కిందికి రావడం వల్ల దాని యొక్క ప్రీమియమ్స్ తగ్గి ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. దాంట్లో మీరు చూసినట్లయితే ఈ విధంగా రెడ్ క్యాండిల్ మీద ఏర్పడింది కాబట్టి ఇది ఒక 915 క్యాండిల్ అనేది దీని కింద ఎప్పుడైతే బుధవారము క్లోజింగ్ అయిన ఈ 15 క్యాండిల్ ఉంచాలి దాని కిందకి వచ్చినప్పుడు ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇది కిందికి కూడా వచ్చింది. ఓకే. ఈ విధంగా పైన ఈ రెడ్ క్యాండిల్ మీద ఏర్పడినప్పుడు ఒక 950 క్యాండిల్ అనేది ఆ తర్వాత మళ్ళీ 945 క్యాండిల్ అనేది దీనికి పైన ఏర్పడాలి, లేకపోతే దీన్ని క్రాస్ చేయకూడదు. క్రాస్ చేసినట్లయితే ఇది ఈ విధంగా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఆ వారం జరిగిన పీసీలను కూడా ఒకసారి మామూలుగా చూద్దాం. ఇక్కడ పీ అనేది చూసినట్లయితే కదా బుధవారం క్లోజింగ్ 15 క్యాండిల్ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది. ఆ తర్వాత దీని కింద మార్కెట్ అనేది ఏర్పడిన తర్వాత దీని కింద కూడా సపోర్ట్ ఉంది, అక్కడ కూడా దానికి సపోర్ట్ ఉంది కాబట్టి ఇది ఓకే. ఈ సపోర్ట్ బ్రేక్ అయినా కూడా ఇది కింద నుంచి వెళ్ళేది మరి ఇక్కడ ఎంత ఒక 30 రూపీస్ నుంచి వెళ్ళేది ఎంత లేనా కూడా ఇది ఒక 80 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే. ఆ తర్వాత ఇది రెడ్ క్యాండిల్గా ఉంది కాబట్టి ఇది మళ్ళీ ఇది మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇది గ్రీన్ క్యాండిల్ అయినట్లయితే దీనిపైన సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు ఉండేటి, కనుక రెడ్ క్యాండిల్ ఉంది. రెడ్ క్యాండిల్ ఉన్నా కూడా ఇక్కడ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి, అంటే గ్యాప్ డౌన్లో ఏర్పడింది ఇక్కడ ఇది. ఓకే. ఈ 54 రూపాయల్లో ఏర్పడేది కిందికి వచ్చిన తర్వాత 30 రూపాయల నుంచి ఇది మళ్ళీ పెరగడం జరిగింది. ఓకే. ఈ మనకు రెడ్ క్యాండిల్ ఉన్నా కూడా కింద గ్యాప్ డౌన్లో ఏర్పడినప్పుడు మనం యాడ్ చేసుకున్న మీన్ పీకి సపోర్ట్ ఉన్నట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తించండి. ఓకే. ఇందులో ఒక సి కూడా చూద్దాం. ఇందులో మనకు 25,200లో మార్కెట్ ఏర్పడింది కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 250 చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ దీని కింద సపోర్ట్ అనేది ఉంది. ఓకే. మనం ఒక 50 పాయింట్స్ మీద చూసినాం కాబట్టి ఇది. అదే మనం 300 చూసినట్లయితే ఎప్పుడైనా సరే పీ అనేది 200 ఏర్పడినట్లయితే దాన్ని 250లో మనం 300లో అంటే ఒక 100 పాయింట్స్ పైన చూసినట్లయితే దాని కింద సపోర్ట్ నుంచి కరెక్ట్గా సపోర్ట్ తీసుకుంటుంది. ఇది ఎంత లేని ఇది ఒక 40 రూపీస్ 45 రూపీస్ నుంచి వెళ్ళి ఇది ఏకంగా ఇది ఒక 120 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది ఇక్కడ. ఓకే. ఈ డైరెక్ట్ ఇది మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. మనం ఎప్పుడైనా సరే మనం పీ పెరగాలన్నప్పుడు మాత్రం మనకు 100 పాయింట్ల పైన చూడాలని చెప్పి మరీ గుర్తు చేస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక ఎక్స్పైరీ చూద్దాం. మీకు అర్థమవుతుందా? మనం సి కూడా చూసినాం, ఇప్పుడు నెక్స్ట్ సి చూద్దాం. ఓకే. సి ఇంట్లో చూడలేదు, సి ఒకటి. ఇక్కడ మీరు సి గమనించినట్లయితే ఇది ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది, కాకపోతే మార్కెట్ అనేది చాలా 134లో ఏర్పడింది.
ఏర్పడిన తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత ఇది మళ్ళీ కిందికి వచ్చింది. ఎప్పుడైనా సరే ఈ రెడ్ క్యాండిల్ ఉన్నప్పుడు పైన ఏర్పడినట్లయితే మనకు మనకు నెక్స్ట్ ఇది మనకు పి అనేది గ్రీన్ క్యాండిల్లో ఉంటే ఇది మనకు ఏమవుతుందంటే దీని ఈ విధంగా పెరగడం వల్ల ఇది మనకు ప్రీమియమ్స్ తగ్గి మనకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం బై చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. ఓకే, మనం నెక్స్ట్ వీడియో ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ వీక్ ఒకటి ఇది మరొక ఎక్స్పైరీ. ఇది ఎక్స్పైరీ మీకు చూపిస్తాను. మీకు ఇక్కడ చూసినట్లయితే ప్రీవ్యూ క్లోజ్ అనేది మనకు 25,052లో మనకు క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం ఇక్కడ 25,035లో ఓపెన్ అయింది. అంటే ఇంచుమించి మనకు ఒక 20 పాయింట్స్ ఆ రేంజ్లో మాత్రమే మనకు డౌన్ ఏర్పడింది. ఈ విధంగా ఏర్పడినప్పుడు దీన్ని యాడ్ చేసుకున్న పీఈసీలు ఏ విధంగా ఉన్నాయి, గ్రీన్ ఉందా రెడ్ ఉందా అనే విషయం గురించి, దాని కింద సపోర్ట్ అనేది ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం. ఓకే, ఇది మనం యాడ్ చేసుకున్న సిఈ అండి. ఇది 24,700 మనకు 25,000 ఏర్పడింది కాబట్టి ఇది బుధవారం క్లోజింగ్. ఇది గ్రీన్ క్యాండిల్ ఉంది. ఈ గ్రీన్ క్యాండిల్ అనేది మీద లేదు, కింద ఉంది. అంటే మార్కెట్ అనేది బుధవారం రోజు ఈ విధంగా పైకి పెరిగి ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. ఓకే, మళ్ళీ మనకి ఇది ఇంచుమించు ఒక 950 క్యాండిల్ దాకా వచ్చింది. ఎప్పుడైతే ఈ బుధవారం నాడు సపోర్ట్ తీసుకుందో ఇది మన గ్రీన్ క్యాండిల్ కూడా ఉంది ఇక్కడ. అక్కడ నుండి ఇది మళ్ళీ పైకి సపోర్ట్ తీసుకుని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఇక సిఈలో అర్థమవుతుందా? ఇక గ్రీన్ క్యాండిల్ మీద లేదు, ఇది కిందికి వచ్చింది. ప్లస్ మనకు మన 15 క్యాండిల్ కూడా ఇక మనకు గ్రీన్ కలర్లో ఉంది. ఆ తర్వాత ఇది బుధవారం, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, బుధవారం నుంచి సపోర్ట్ తీసుకొని ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకుందో అక్కడ నుండి ఇది మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఇది పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఇది టాప్ హైలో ఉంది. ఇక్కడ మనకి ఇది డైరెక్ట్ దీని మీద కూడా మనకు ఎటువంటి మూమెంటం లేదు. ఈ టోటల్ ఇవంతా చూసుకుంటే ఇదంతా మనం చూసుకున్నట్లయితే దీనిపైన ఎటువంటి సపోర్ట్ లేదు. ఇక్కడికి లాస్ట్ ఉంది కాబట్టి ఇది ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మళ్ళీ పీఈ పెరగడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ మూమెంట్లో సేమ్ మళ్ళీ ఇక్కడ 915 క్యాండిల్ నుంచి మళ్ళీ సిఈ అనేది మళ్ళీ పెరిగింది. ఓకే, ఇది ఇప్పుడు సిఈ మనం పీ కూడా చూద్దాం ఒకసారి. ఇది చాలా లెంత్గా ఉంటుంది వీడియో. ఇది ప్రతి ఎక్స్పైరీ దీంట్లో ఇది మనకు జరిగింది 24 ఆగస్ట్ నాడు జరిగింది. ఎందుకంటే పైనుంచి కిందకి వస్తున్నాయి. ఈ వీడియో అనేది ఎందుకు చేయడం జరుగుతుందంటే ఎక్స్పైర్ అప్పుడు ఏ విధంగా బుధవారం క్లోజింగ్ ఉంటే మనకు యాడ్ చేసుకునే పీఈసీలు ఏ విధంగా ఉంటాయని మనం చూసుకోవడానికి మాత్రమే. ఓకేనా, ఆ తర్వాత చూసినట్లయితే ఇది 25,000 మనకు 25,000లో మార్కెట్ ఓపెన్ కాబట్టి ఇక్కడ మనం 25,300 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత పీ అనేది చూసుకున్నట్టు ఇక్కడ రెడ్ కలర్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే 15 క్యాండిల్ ఈ స్క్రోల్ కాడ ఇది మాత్రం 915 క్యాండిల్ ఇది. ఈ విధంగా కానీ మార్కెట్ అనేది పైన ఏర్పడింది. ఓకే, అంటే మార్కెట్ అనేది డౌన్లో 20 పాయింట్స్ డౌన్లో ఏర్పడడం వల్ల ఇదేమైంది, రెడ్ క్యాండిల్ అనేది మీది నుంచి మళ్ళీ మనం ఇక్కడ సపోర్ట్ తీసుకుందని అనుకున్నాము కానీ సపోర్ట్ తీసుకోలేదు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకున్నా కూడా ఇక్కడ రిజెక్ట్ అయిపోయింది ఇక్కడ మనకు. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది, ఇక్కడ నుండి మళ్ళీ పెరిగింది. ఎందుకనంటే మనకు సి అనేది ఆల్ టైమ్ హై దాకా వెళ్ళింది కాబట్టి మళ్ళీ పి అనేది మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత ఇది మళ్ళీ కిందికి వచ్చింది. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ పి అనేది మనకు రెడ్ క్యాండిల్లో ఉంది, రెడ్ ఉంది. కాకపోతే మార్కెట్ దీనిపైన ఓపెన్ అయింది. ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు మనకు మంచి బయింగ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. కానీ ఇక్కడ నుంచి ఇది పైకి వెళ్ళలేదు, ఇక్కడ నుంచి లైట్గా పైకి వెళ్ళిన కూడా మళ్ళీ కిందికి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మనం దీనికి సంబంధించిన పీఈసీలు కూడా ఒకసారి గమనిద్దాం. ఓకే, దీంట్లో మనం యాడ్ చేసుకున్నది మనకు ఎక్కడుందంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు 60 రూపాయలు ఓపెన్ అయింది. 25,000 సి అనేది ఇది మనకు 60 రూపాయలు ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇది డైరెక్ట్ ఇది 60 రూపాయల నుంచి వెళ్ళి డైరెక్ట్ పైకి వెళ్ళి 152 రూపాయల దాకా వెళ్ళి ఆ తర్వాత దీని హై దాకా వెళ్ళింది. టోటల్ మార్కెట్ హై దాకా వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళి 100 రూపీస్ నుంచి వెళ్ళి ఇది మళ్ళీ ఇది
రూ. 200 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, బుధవారం క్లోజింగ్ అనేది ఈ విధంగా ఉన్నట్లయితే, బుధవారం నాడు ఇట్లా పైకి వెళ్ళి కిందికి వచ్చి తర్వాత కూడా ఇది గ్రీన్ క్యాండిల్ ఉన్నట్లయితే దాని కింద మార్కెట్ అనేది ఓపెన్ అయినట్లయితే మనకు మంచి బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత చూడండి ఎంత మంచి మూమెంటం ఉందో. ఓకేనా. సీలో కూడా ఈ విధంగా మనకు సీలో ఈ విధంగా ఉన్నప్పుడు ఇది మనం రెగ్యులర్గా యాడ్ చేసుకున్న సీలు ఇవి. పీలో ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ పీ చూసినట్లయితే ఓకేనా, ఇక్కడ పీ చూసినట్లయితే ఇది మనకు రెడ్ క్యాండిల్ ఉంది. ఆ తర్వాత మార్కెట్ అనేది డౌన్లో ఏర్పడడం వల్ల ఈ రెడ్ క్యాండిల్ మీద ఏర్పడి ఆ తర్వాత మళ్ళీ కిందకి వచ్చి ఎప్పుడైతే మన రెగ్యులర్ పీ అనేది సపోర్ట్ తీసుకుందో మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఇది మళ్ళీ జీరో అయిపోయింది. ఓకేనా. ఈ విధంగా పీ అనేది మీద ఉన్నప్పుడు మనకు మంచి జరిగే అవకాశాలు చూడండి. ఇక్కడ ఇక్కడ రెడ్ అనేది ఎప్పుడు కూడా మనకు మీద ఉండాలి. ఆ తర్వాత మార్కెట్ అనేది దీని మీద ఓపెన్ అయినట్లయితే ఈ విధంగా మనకు మంచిగా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఆపర్చునిటీ అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మనం చూద్దాం, నెక్స్ట్ ఎక్స్పైరీ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఇంకొక వీడియో. ఇది చూసినట్లయితే ఇది మార్కెట్ అనేది ప్రీవ్యూ క్లోజ్ అనేది 24,770 అనేది ప్రీవ్యూ క్లోజ్ అయింది. ఓకే. ఆ తర్వాత ఓపెన్ మాత్రం చూసినట్లయితే ఇది 24,863లో ఓపెన్ అయింది. అంటే మార్కెట్ అనేది మనకు దీంట్లో కూడా మనకు పాజిటివ్గా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఓకేనా. దీన్ని యాడ్ చేసుకున్న పీసీలు 63లో ఓపెన్ అవ్వడం జరిగింది. అంటే ఇది ఇంచుమించు మనకు ఇక్కడ మీరు గమనించినట్లయితే 24,500 మనం సి యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ బుధవారం క్లోజింగ్ ఇది. ఓకేనా. బుధవారం క్లోజింగ్ అనేది మనకు గ్రీన్ క్యాండిల్ ఉంది. మార్కెట్ అనేది మనకు ఏ విధంగా ఉంది, కింద దీని సమానంగా ఓపెన్ అయిన తర్వాత కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. పైకి ఒకటే 915 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత దీంట్లో మనకు ఎటువంటి మూమెంటం లేదు, డైరెక్ట్ ఇందులోనే మనకు ఈ 915 క్యాండిల్లోనే పైకి కిందికి ఇది వెళ్ళడం జరిగింది. ఓకేనా. ఈ విధంగా ఉన్నప్పుడు ఓకే. అదే మనకు ఇక్కడ క్లోజింగ్ అయినట్లయితే ఓకే, ఇక్కడ క్లోజింగ్ అయినట్టయితే మళ్ళీ మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉండేటి. తర్వాత మార్కెట్ పైకి వెళ్ళేది. కాకపోతే మార్కెట్ అనేది పైన క్లోజ్ అయింది కాబట్టి ఓకే, మార్కెట్ అనేది పైన క్లోజ్ అయింది కాబట్టి ఒకటి 915 క్యాండిల్లో మూమెంట్ ఉంది. ఇటువంటి ఉన్నప్పుడు దీంట్లో మనకు ప్రీమియమ్స్ అన్నీ కరిగిపోతాయి, ఎటువంటి ఏ లాభం ఉండదు. ఓకేనా. కానీ దీనిపైన మా గ్రీన్ క్యాండిల్ ఉంది క్లోజింగ్ 950 కూడా దీనిపైన ఏర్పడింది. ఓకేనా. చూద్దాం ఒకసారి పీ కూడా చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది పీఈలో 25,100. ఇక్కడ ఇది బుధవారం క్లోజింగ్ రెడ్ క్యాండిల్. ఒకటే రెడ్ క్యాండిల్ అనేది కిందికి రావడం జరిగింది. అక్కడ ఒక సీలో మాత్రం ఒక క్యాండిల్ అనేది పెరగడం జరిగింది. అందులోనే మార్కెట్ కూడా ఆడింది. ఇందులో కూడా పీఈలో కూడా ఇక్కడనే మార్కెట్ అనేది ఆడడం వల్ల దీనివల్ల ప్రీమియమ్స్ అనేవి కరిగిపోతాయి. మనకు ఎటువంటి లాభం అనేది ఉండదు. ఇటువంటి మార్కెట్కి మనం దూరం ఉండడం చాలా మంచిది. ఓకేనా. దీంట్లో కూడా మనకు పెద్ద లాభం వచ్చేది లేదు. ఎప్పుడైనా సరే ఈ విధంగా ఇది కిందకి ఉండి అది మీద ఉన్నట్లయితే మనకు అనేది వేస్ట్ ఆఫ్ టైము, వేస్ట్ ఆఫ్ డే అవుతుంది. ఆ ఎక్స్పైరీ మనకు పెద్ద లాభదాయకరంగా ఉండదు. అటువంటి ఎక్స్పైరీ మనం వదిలేసుకోవడం నయం. దీంట్లో కొన్ని సిపిలను చూద్దాం, మీకు అర్థమవుతుంది. ఇది ఒక చిన్న పీ చూడండి. ఇది 73 రూపాయలు ఉండేది. ఇది ఎంతలేనో ఒక 110 రూపాయల దాకా వెళ్ళింది పీ. ఇది ఓకేనా. పెద్ద మూమెంటం ఉండదు ఇలా. ఓకే. ఇది అంత వేస్ట్ ఇది వీడియో. దీనికి ఇది ఎక్స్పైరీ ఎందుకంటే మనకు ఈ విధంగా ఈ కొనడpunటు ఉన్నప్పుడు చెప్తున్నా. దీని కింద కూడా ఎటువంటి సపోర్ట్ లేదు. సపోర్ట్ ఉండి మళ్ళీ అది వేరే లెక్క ఉండేది, కానీ కింద సపోర్ట్ లేదు. ఇదే లాస్ట్ కాబట్టి ఈ విధంగా మూమెంటం అనేది ఉన్నప్పుడు మాత్రం మనం దీన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఓకే. దీనిలో సిఈ కూడా చూద్దాం. ఇక్కడ ఇది బుధవారం క్లోజింగ్ గ్రీన్ క్యాండిల్ ఉంది. ఇది మార్కెట్ పైకి వెళ్ళడం వల్ల ఇది మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ కిందికి వచ్చి ఇది ఇందులోనే ఆడింది. మనకు 60 రూపాయలు ఉంచాలి. ఇది 80 రూపాయల దాకా వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి 20 రూపాయలు, అంతే, పెద్ద తేడా ఉండదు. 20 రూపాయల ఆ రేంజ్లో ఆడుకుంటూ ఉంటుంది ఇది. ఓకేనా. ఇటువంటి మార్కెట్ ఉన్నప్పుడు మాత్రం మీరు మార్కెట్ చేయకండి. ఓకే. నెక్స్ట్ ఇది 22 ఆగస్ట్. ఇది మనకు యూజ్లెస్ ఎక్స్పైరీ. ఇది ఆగస్టు 15th వీడియో.
ఇది చూసినట్లయితే ఇది మనకు ఏమవుతుంది, మార్కెట్ అనేది ప్రీవ్యూ క్లోజ్ 24,139లో ఓపెన్ అయితే మనకు ఓపెన్ మాత్రం మనకు 24,184లో ఓపెన్ అయింది. ఓకేనా. ఇటువంటి మార్కెట్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది కూడా మనకు వర్కౌట్ కాని వీడియో, ఇది కూడా ఎక్స్పైర్ అప్పుడు చూద్దాం ఏ విధంగా ఉందో. గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు దీని మీద మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది బుధవారం క్లోజింగ్ అనేది గ్రీన్ క్యాండిల్, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంది, ఇక్కడ బుధవారం క్లోజింగ్. ఓకే, ఆ తర్వాత మార్కెట్ అనేది హైలో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇది మనకు రెడ్ క్యాండిల్గా మారింది. రెడ్ క్యాండిల్గా మారి మార్కెట్ మాత్రం ఒకటే 915 క్యాండిల్లో పైకి కింద ఆడడం జరిగింది. ఇది కూడా మనకు ఓకే. ఈ విధంగా ఉన్నప్పుడు మనకు ఎటువంటి లాభాలు అనేటివి ఏమి రావు. ఇంతకుముందు వీడియోలో కూడా మనకు 950 క్యాండిల్ లోపల పైకి కిందికి ఉండడం వల్ల మనకు ఎటువంటి లాభం రాదు. ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ మీద మనం ఇంతకుముందు వీడియోలో చూసినట్టు మీద ఏర్పడి ఆ తర్వాత పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినట్లయితే మనకు లాభాలు ఉండేవి. ఎప్పుడైతే దీని కింద కూడా మనకు సపోర్ట్ ఏం లేదు. ఈ విధంగా ఇది కింద దీని మీద ఏర్పడడం వల్ల ఇది లాస్ట్ ఎడ్జ్లో ఉంది కాబట్టి దీని మీద ఏర్పడడం వల్ల కూడా మనకు ఎటువంటి లాభం అనేది జరగలేదు. ఇది ఒక 950 క్యాండిల్ మధ్యనే ఇందులో ఆడింది. ఇది కూడా మనకు ఎక్స్పైర్ అప్పుడు ఇది కూడా ఈ విధంగా కింద కొసల పుంటి చెప్పిన కదా, కొసల పుంటి ఏది ఉన్నా కూడా మనకు వర్కౌట్ కాదు. ఓకే, ఇది మనకు ఇక్కడ గ్రీన్ ఉంది, ఇంతకుముందు దాంట్లోమో రెడ్ ఉంది. ఓకే, మనకు సిఈ గ్రీన్ ఉంది. చూద్దాం దీంట్లో పి కూడా చూద్దాం ఒకసారి. మనం ఇక్కడ చూసినట్లయితే పి అనేది మనకు హైలో ఉంది, కాకపోతే ఇక్కడ మనకు ఇది రెడ్ కలర్ ఉంది. తర్వాత మార్కెట్ అనేది కింద ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇది మార్కెట్ అనేది కింద నుంచి పైకి వెళ్ళి ఆ తర్వాత ఇది ఇక్కడిక్కడనే ఆడడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సింది అక్కడ రెడ్ ఉండాలి, ఇక్కడ మనకు గ్రీన్ ఉండాలి. కాకపోతే దీనికి అపోజిట్లో ఉన్నాయి కాబట్టి మార్కెట్ అనేది ఈ పైకి కిందికి ఆడుకుంటూ ఇది మనకు ప్రీమియమ్స్ అనేటివి పెరగడం జరగలేదు. ఓకేనా, మంచిగా గుర్తుంచుకోండి. ఇక్కడ రెడ్ ఉంది బుధవారం రోజు, గ్రీన్ క్యాండిల్ అనేది కింద మనకు ఎక్స్పైర్ కింద ఏర్పడింది. ఆ తర్వాత ఇది పైకి వెళ్ళింది. దీనిపైన ఉంది మూమెంట్, కాకపోతే రెడ్ క్యాండిల్ మించి పోదు. ఎందుకనంటే దీని కింద ఏర్పడింది కాబట్టి. ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ మీదే ఏర్పడాలి, ఇది పెరగాలంటే మాత్రం రెడ్ క్యాండిల్ మీదే ఏర్పడాలి. ఆ తర్వాత 950 క్యాండిల్ అనేది ఈ విధంగా మనకు పైకి వెళ్ళి కిందికి వస్తుంది. ఎప్పుడైతే కింద ఏర్పడింది ఇది మనకు రెసిస్టెన్స్గా మారిపోతుంది మనకు. ఓకేనా, ఎప్పుడైనా రెడ్ క్యాండిల్ ఉన్నప్పుడు మీద ఏర్పడాలి. మీద ఏర్పడినప్పుడు అది ఓకేనా. ఆ తర్వాత ఇది దీన్ని బ్రేక్ చేయకూడదు రెడ్ క్యాండిల్ని. కాకపోతే ఇది కింద ఏర్పడింది కాబట్టి కింద నుంచి పైకి వెళ్ళి ఇది మనకు రెసిస్టెన్స్గా మారి మళ్ళీ కిందికి రప్పిస్తుంది కాబట్టి ఇది ఎటువంటి మూమెంట్ లేదు. ఇది ఈ విధంగా ఉంది. ఓకే, దీనికి సంబంధించిన పీసీలో కూడా చూద్దాం. ఇక్కడ పి అనేది ఇక్కడ మనకు ఇక పైన క్లోజ్ అయింది. ఆ తర్వాత దీని కిందనే క్లోజ్ అవడం వల్ల ఇది మార్కెట్ అనేది ఈ విధంగా ఇది కిందికి వచ్చేది. ఈ విధంగా మొత్తం ప్రీమియమ్స్ అనేవి పైనుంచి వెళ్ళి 65 రూపాయలు ఉండేది 80 రూపాయలు క్లోజ్ అయింది. ఇది 80 రూపాయల నుంచి డైరెక్ట్ ఇది 6 రూపాయలకు వచ్చింది. ఇది ఎక్కడ సపోర్ట్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే మనకు మెయిన్ సిఈలో మనకు పిఈలో సపోర్ట్ అనేది తీసుకోలేదు కాబట్టి అది కూడా ఈ విధంగా మూమెంటం ఉంటే మంచిగా ఉండేది. కానీ అది ఒక్కటే 950 క్యాండిల్లో అది పైకి కిందికి రావడం వల్ల అందులోనే ప్రీమియమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది సపోర్ట్ ఉన్నా కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఇది డైరెక్ట్ అనేది కిందికి వచ్చింది. ఇది ఓకే, దీని జీరో అయిపోయింది. అంటే ఈ విధంగా ఉన్నా కూడా మనకు మెయిన్ యాడ్ చేసుకున్న పీసీలు ఇంపార్టెంట్. మెయిన్ పీఈలో సపోర్ట్ తీసుకుంటేనే ఇది మళ్ళీ సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. లేకుంటే ఇటువంటి సపోర్ట్ ఉన్నా కూడా ఇది మనకు కిందికి రావడం జరిగింది. ఓకే, పీఈలో ఒకసారి సిఈ కూడా చూద్దాం. ఇందులో ఒకటి అది యాడ్ చేయడం జరిగింది. మనకు నేను చెప్పాను కదా, ఇప్పుడు మనకి ఇది బుధవారం క్లోజింగ్ అండి. ఇది బుధవారం నాడు ఇది ఓపెనింగ్. ఇది ఈ విధంగా వెళ్ళి మార్కెట్ అనేది పైనుంచి కిందికి వచ్చింది. ఎప్పుడైనా సరే ఈ విధంగా మార్కెట్ గ్రీన్ క్యాండిల్ కిందికి వచ్చింది చాలా మనకు బెటర్. ఇది ఎప్పుడైతే ఈ విధంగా ఉన్నప్పుడు మార్కెట్ అనేది కింద ఓపెన్ కావాలి. మనకు కింద ఓపెన్ అయినట్టయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈ గ్రీన్ క్యాండిల్ ఉన్నా కూడా ఇది మనకు పైన ఏర్పడింది. పైన ఏర్పడి పైనుంచి ఇది కిందికి వచ్చింది. ఇక్కడ రాక కిందికి వచ్చి మళ్ళీ ఈ 15 క్యాండిల్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. ఇందులో ఇటువంటి మూమెంట్ ఉన్నా కూడా ఇది మనకు ఎటువంటి లాభాలు అనేటివి ఉండవు. దీనిలో మనకు నష్టం జరగడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఈ విధంగా ఉన్నప్పుడు కూడా
కింద ఉన్నప్పుడు మనకు గ్రీన్ క్యాండిల్ కింద ఏర్పడాలి. ఏర్పడినప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా పైకి వెళ్ళినప్పుడు ఇది మనకు కింద నుంచి పైకి వెళ్ళి ఇది మనకు గ్రీన్ క్యాండిల్ ఉండాలి 915 క్యాండిల్. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఒక 955 క్యాండిల్ పైకి వేసినా కూడా మెల్లమెల్ల కిందికి వచ్చినప్పుడు ఈ విధంగా కిందికి వచ్చి ఈ కింద నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏమైంది, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉండి ఇక్కడ మళ్ళీ కింద నుంచి సపోర్ట్ తీసుకుంది, ఇది మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, దీంట్లో మనకు కూడా పెద్ద లాభాలు ఏం రావు. ఈ విధంగా ఉన్నా కూడా రెడ్ క్యాండిల్ ఏర్పడినా కూడా పైన ఈ బుధవారం క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ మీద ఈ రెడ్ క్యాండిల్ ఏర్పడినా కూడా మనకి పెద్ద లాభాలు అనేవి ఏం రావు. ఓకేనా, మళ్ళీ ఇది దీంట్లో మధ్యలో ఈ ఆ రోజు వీడియోలో ఇది మధ్యలో యాడ్ చేసింది ఒకటి పాయింట్, అదే చూపిస్తున్నాం మీకు అది కూడా. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది బుధవారం క్లోజింగ్. ఇది చెప్పాను కదా, మనకు పీయూలో మంచి మూమెంట్ ఉన్నా కూడా అది ఒక 915 క్యాండిల్లో పైకి కింద ఆడడం వల్ల ఇది ఈ విధంగా ఇది జీరోగా మారిపోయింది. ఓకేనా, అర్థమవుతుందా? దాని అపోజిట్ ఏర్పడితే మనకు ఆ రోజు మార్కెట్ ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇది మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది బుధవారం క్లోజింగ్. ఇదే మనకు ఓకేనా, ఈ విధంగా పైన ఏర్పడడం వల్ల ఇది ఏమైంది, ఇది గ్రీన్ క్యాండిల్ దీని మీద ఏర్పడి కిందికి రావడం వల్ల ఇది ఏకంగా ఇది కూడా జీరో అయిపోయింది. ఓకేనా, ఇది ఓకే. ఇది మనకు 14th సేమ్ అదే 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 దాంట్లో వీడియో ఇది. ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఉంది, మనకు మెయిన్ సీలో కూడా ఇక్కడ గ్రీన్ క్యాండిల్లో ఉంది. కాకపోతే ఏమైంది, ఇది చివరిలో ఉంది. ఓకే, అది పైన తీసుకోలేదు, కిందికి వచ్చింది కాబట్టి ఇది డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇది కిందికి వచ్చింది. ఇది పెరగడం జరగలేదు. ఇది 100 రూపాయల నుంచి జీరో అయిపోయింది. పీలో కూడా పెద్ద మూమెంటం లేదు. ఓకేనా, రైట్. ఇది నెక్స్ట్ ఎక్స్పైరీ చూద్దాం. ఇది ఇంకో ఎక్స్పైరీ. ఇది చూసినట్లయితే ఆగస్ట్ నెలలో చూపిస్తున్నాను మీకు. ఆ తర్వాత చూసినట్లయితే ఇది 24,297లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 24,248లో ఓపెన్ అయింది. ఓకేనా, ఈ విధంగా ఉన్నప్పుడు మన ఆడ్ చేసుకున్న పీఈసీలు అనేటివి ఏ విధంగా ఉన్నాయి దాన్ని ఒకసారి అది కూడా చూద్దాం. ఇక్కడ మీరు గుర్తించండి, ఇది బుధవారం జరిగిన సినారియో ఇది. ఈ విధంగా మార్కెట్ పైకి కిందికి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిన తర్వాత ఇది బుధవారం క్లోజింగ్. ఓకే, ఇది ఒక గ్రీన్ క్యాండిల్. కాకపోతే ఈ మార్కెట్ ఏమైంది, దీనిపైన ఏర్పడింది, ఈ గ్రీన్ క్యాండిల్ మీద ఏర్పడింది కానీ కిందికి రాలేదు. తర్వాత 915 క్యాండిల్ ఏర్పడింది, తర్వాత 945 క్యాండిల్ కూడా పైకి ఏర్పడి మెల్లగా కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకేనా, ఇక్కడ మనకు 12:15 ఎంత అవుతుంది, ఇది ఆ టైం నుంచి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పైన ఏర్పడినా కూడా ఈ విధంగా 915 క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ మీద పైన ఏర్పడినా కూడా ఇది మనకు 915 క్యాండిల్ అనేది మనకు గ్రీన్ క్యాండిల్ ఉండి 945 క్యాండిల్ గిన్నె ఉండి ఇక్కడ మిస్ అయినా కూడా మళ్ళీ మార్కెట్ ఖచ్చితంగా కిందికి వస్తుంది. కిందికి వచ్చినప్పుడు మళ్ళీ మనం బై చేసుకున్నట్లయితే ఇది మనకు బ్రహ్మాండంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఇది పీలో జరిగింది. ఒకసారి సి కూడా చూద్దాం. మీరు ఇక్కడ ఇది పీ, ఇది ఇక్కడ మనకు ఇది బుధవారం క్లోజింగ్. ఇది చాలా హైలో ఉంది కానీ మార్కెట్ అనేది ఇక్కడ మనకు ఓకేనా ఈ కింద ఏర్పడింది. అక్కడ సి అనేది మనకు దీని మీద ఏర్పడినా కూడా మనకు పెద్ద లాభం ఉండేది కాదు. ఇది ఇక్కడ మనకు ఓకేనా ఈ విధంగా కింద ఏర్పడింది. కింద ఏర్పడడం వల్ల మార్కెట్ అనేది కిందికి వచ్చి ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఈ రెడ్ క్యాండిల్ మాత్రం బ్రేక్ కాలేదు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ రెడ్ క్యాండిల్ కింద ఏర్పడినప్పుడు ఈ విధంగా పైకి వెళ్తుంది కానీ రెడ్ క్యాండిల్ మాత్రం బ్రేక్ చేయలేదు. మనకు ఈ వీక్ గురించి పోయిన వీక్ కూడా అదే జరిగింది. మన ఈ వీడియోలో ఫస్ట్ వీడియో చూడండి. ఇది మనకు ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ నుంచి అది పైకి వెళ్ళినా కూడా ఇది మళ్ళీ పైకి వెళ్ళి ఇది మళ్ళీ కిందికి వచ్చింది కానీ పైకి వెళ్ళలేదు. ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ ఉంటే మాత్రమే ఇది పైకి వెళ్తుంది. ఓకేనా, ఈ విధంగా సి అనేది మీద ఏర్పడింది, పి అనేది కింద ఏర్పడింది. ఈ పి కూడా కింద సపోర్ట్ ఉండడం వల్ల ఇది మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది. ఓకేనా, దీనికి సంబంధించిన పీసీలు ఒకసారి చూద్దాం. ఇక్కడ సి అనేది చూసినట్లయితే ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ కింద ఏర్పడింది కదా, మనకు ఇది కూడా ఇక కింద ఏర్పడింది. ఆ తర్వాత మెయిన్ సి అనేది కింద నుంచి సపోర్ట్ తీసుకుంది కాబట్టి మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళి ఆ తర్వాత ఇది జీరో అయ్యింది. ఓకేనా, మెయిన్ సి కూడా మనకు రెడ్డే ఉంది. ఈ సి కూడా రెడ్ ఉండడం వల్ల ఇది కూడా రెడ్ ఉంటుంది. మెయిన్ సి రెడ్ ఉన్నప్పుడు
ఇది కూడా రెడ్డే ఉంటుంది. ఆ తర్వాత దీని కింద ఏర్పడడం వల్ల కిందికి వచ్చి దీని కింద నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఓకే, మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ జీరో జరిగింది. అదేవిధంగా ఒకసారి పీ కూడా చూద్దాం. ఇది పీ చూసినట్లయితే మాకు పీ అనేది ఇక్కడ బుధవారం క్లోజింగ్ మెయిన్ పీ కూడా ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఉంది. పీ అనేది పైకి వెళ్ళింది. ఇక్కడ 945 క్యాండిల్ పైకి వెళ్ళినా కూడా మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఏమైంది, ఇక్కడ నుండి దీని 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇది ఎంత, ఇది ఒక 70 రూపాయల నుంచి సపోర్ట్ తీసుకొని ఇది ఎంతలోనే కూడా ఇది 220 రూపాయలు 230 రూపాయల దాకా మళ్ళీ పైకి వెళ్ళింది. ఇలా ఇటువంటి ఉన్నప్పుడు మనకు 2 బయింగ్ ఛాన్సుల అవకాశాలు ఉంటాయి, కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకేనా, ఇదంతా టైం మనకు ఇందులోనే మనకు ఎక్కువ లాభాలు వచ్చే విధంగా ఉంటుంది. ఇటువంటి మూమెంట్ ఉన్నప్పుడు మనం అస్సలు మిస్ చేసుకోకూడదు. మనం జాగ్రత్తగా పీసీలు అనేటివి ఎక్కడ ఓపెన్ అయినాయి ఆ విధంగా చూసుకుని మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్పైరీ, లాస్ట్ ఎక్స్పైరీ ఇది ఆగస్ట్ 1, అది చూద్దాం. ఇది మనకు ఆగస్ట్ 1 ఎక్స్పైరీ. ఇది చూసినట్లయితే మార్కెట్ 24,951లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 25,030లో ఓపెన్. అంటే ఇది మనకు ఎంతలే అన్నా కూడా ఒక 100 పాయింట్ల పైన, అంటే 80 పాయింట్ల పైన ఏర్పడింది. ఈ విధంగా ఉన్నప్పుడు పీసీలు ఏ విధంగా ఒకసారి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ మనకు హైలో ఏర్పడింది. ఇది బుధవారం క్లోజింగ్. దీని కింద కూడా మనకు ఎటువంటి ఏ సపోర్ట్ అనేది లేదు. ఓకే, దీని కింద కూడా మనకు ఎటువంటి ఏ సపోర్ట్ అనేది దీని కింద ఏర్పడింది. మార్కెట్ ఈ 915 క్యాండిల్ నుంచి సమానంగా తీసుకొని మళ్ళీ మీద ఉన్న రెడ్ క్యాండిల్కు మీద ఓకే మెయిన్ మీద దాకా వచ్చింది. ఓకే, సిఈలో కూడా ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం. ఇంత గ్యాప్ డౌన్ వచ్చినా కూడా మార్కెట్ అనేది పి అనేది ఎందుకు పెరిగింది, సి అనేది ఎందుకు పెరగలేదు అనే విషయం ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ ఇది బుధవారం క్లోజింగ్, ఇది చాలా హైలో ఇది ఉంది. ఎంతలైనా కూడా ఇది పైన ఉంది అన్నిటికన్నా. ఇప్పుడు డైరెక్ట్ ఇది టోటల్ హైలో ఉంది. ఇది లాస్ట్ చివరిది. ఇది కాకపోతే ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఇది మనకు చాలా హైలో ఉండడం వల్ల మార్కెట్ అనేది ఇక్కడ 915 క్యాండిల్ అనేది ఒక పెద్దగా ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా కిందికి వచ్చి ఓకే, ఈ స్క్రోల్లో చూస్తున్నారా, ఈ విధంగా కిందికి వచ్చి మళ్ళీ కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. అర్థమవుతుందా? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ మీద ఏర్పడినప్పుడు మళ్ళీ అది కిందికి రావాల్సిందే. కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ సపోర్టు తీసుకోవాల్సిందే. ఓకే, ఈ విధంగా 915 క్యాండిల్ ఏర్పడినప్పుడు ఈ చిన్నగా ఏర్పడిన తర్వాత ఇది మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ ఇది మనకు 2:10కి ఇచ్చిన ఒకటి ఈ 1 o'clock ఇది మనకు 15 minutesలో ఉంది. ఇది మనకు 115 క్యాండిల్ నుంచి ఇది మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. పెద్ద మూమెంట్ ఏమి లేదు. ఓకేనా, దీనికి సంబంధించిన పీసీ కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇంతకుముందు 50 minutes క్యాండిల్ చెప్పాను కదా, ఇది ఇప్పుడు 30 minutes క్యాండిల్లో ఉంది. 30 minutes క్యాండిల్ ఉన్నప్పుడు ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ మీద ఏర్పడింది. డైరెక్ట్ ఇది దాని టోటల్ హై దాకా వెళ్ళింది. ఒకటే క్యాండిల్ ఇది హై దాకా వెళ్ళి మెల్లమెల్ల కిందికి వచ్చి దాని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ కింద నుంచి ఇది సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఈ విధంగా ఒక గ్రీన్ క్యాండిల్ మీద ఒక 915 క్యాండిల్ పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ అది కిందికి ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా, ఆ తర్వాత ఒక్కొక్కసారి ఇది మనకు టైం బట్టి దీని కింద నుంచి మనకు ఈ 915 క్యాండిల్ మెయిన్ బేస్ చేసుకొని పైకి వెళ్తుంది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో ఖచ్చితంగా ఇది దాని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గరికి బుధవారం క్లోజింగ్ అయిన ఈ 15 క్యాండిల్ దగ్గరికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓకేనా, దీనికి సంబంధించిన పీసీలు ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం 25,000లో ఏర్పడింది కాబట్టి ఇక్కడ మనం 25,100 పీఈ చూసినాం. మనం చూసినట్లయితే ఇది బుధవారం క్లోజింగ్ ఇది. ఆ తర్వాత ఇవాళ ఏర్పడిన దానివలన ఈ విధంగా కిందికి వచ్చింది. మార్కెట్ సిఈ కూడా చాలా హైలో ఉంది. హైని టచ్ చేసింది కాబట్టి అది మళ్ళీ పెరగలేదు. ఓకేనా, అది మెల్లమెల్లగా కిందికి రావడం వలన ఈ పీఈ అనేది 89 రూపాయల నుంచి ఇది ఎంతలేనా ఒక 150 రూపాయల దాకా వెళ్ళింది కావచ్చు. అంతే ఉంటుంది. ఇది 150 రూపాయల దాకా వెళ్ళింది కావచ్చు. ఇందులో కూడా పెద్ద మూమెంటం అనేది ఎప్పుడైనా గ్రీన్ క్యాండిల్ పైన ఏర్పడినా కూడా మళ్ళీ ఒకటే క్యాండిల్ ఏర్పడి తర్వాత చిన్నగా ఏర్పడినట్లయితే మనం అర్థం చేసుకోవాలి ఇది మూమెంటం ఉండదు. ఇక్కడ రెడ్ క్యాండిల్ కూడా చూసినట్లయితే ఇది కింద ఉంది, ఇది ఇక్కడ రెడ్ ఉంది.
దీంట్లో కూడా పెద్ద మూమెంటం ఏమీ ఉండదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. సిఈ ఒకసారి గమనిద్దాం. ఇందులో మార్కెట్ అనేది పిఈ మనకు సపోర్ట్ తీసుకుంది కదా, ఒకటే క్యాండిల్ ఉంచాలి. ఇది మనకు 25,050 ఇది 35 రూపాయల నుంచి ఇంచుమించు ఒక 80 రూపాయల దాకా పోయింది కావచ్చు. ఇదే దీంట్లో హైయెస్ట్ మనకు. ఓకే. అంటే సిఈ అనేది పైనుంచి ఒకటే క్యాండిల్ ఏర్పడి కిందికి వచ్చింది కదా, అప్పుడు ఆ టైంలో పెరిగింది ఇది. ఓకేనా. ఇప్పుడు ఇది 11:15కు, ఇది 15 మినిట్స్లో ఉంది. 11:15 క్యాండిల్ అనేది నుంచి మళ్ళీ పెరిగి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ అది ఉత్తది అయిపోయింది. మళ్ళీ 35 రూపాయలు క్లోజ్ అయిపోయింది. ఓకే. ఒకసారి సిఈ చూద్దాం. ఇది మనకు మెయిన్ సిఈ, ఇది 24,900 సిఈ. ఇది చూసినట్లయితే మార్కెట్ ఇది ఇక్కడ ఒకటే మనకు మెయిన్ సిఈ అనేది పెద్ద క్యాండిల్ ఏర్పడింది కదా, ఆ పెద్ద క్యాండిల్ అనేది ఈ కింద ఉన్న మెయిన్ ఇక్కడ ఈ 15 క్యాండిల్ నుంచి ఇది సపోర్ట్ తీసుకొని ఇది పైకి వెళ్ళింది. కాకపోతే ఇది ఇక్కడ మనం సపోర్ట్ తీసుకోలేదు. ఇటువంటి ఏవి దీనికి సపోర్ట్గా పనిచేయలేదు. ఇది ఎప్పుడైతే అది కిందికి వచ్చిందో ఒక మెయిన్ సి అనేది ఈ 15 క్యాండిల్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకుందో, ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సి అనేది ఇక్కడికి వచ్చింది. అర్థమైందా. మెయిన్ సి అనేది ఈ 15 క్యాండిల్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ మామూలుగా మనకు ఈ రెగ్యులర్ సి అనేది ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకుంది తప్ప ఇది ఇక్కడ నుంచి మూమెంట్ తీసుకోవాలి. అంటే దీంట్లో మనకు ఎటువంటి ఏ సపోర్టు రెసిస్టెన్స్ అనేటి దీంట్లో మనకి ఏం పనిచేయాయి. మనకు మెయిన్ సిఈ మాత్రమే మనకు అది ఎక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటే మాత్రం అవి ఇక్కడి నుంచి పనిచేసాయి తప్ప అరే ఇక్కడ 15 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడి నుంచి గ్రీన్ క్యాండిల్ ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటా అంటే అవన్నీ కుదరేది. అది మనకు అర్థమవుతుందా. ఇక్కడ 915 క్యాండిల్ ఉంది, ఇక్కడ సపోర్ట్ తీసుకునేది. అందుకని మనం లాస్ అవుతాం. మెయిన్గా లాస్ట్ చివరిలో చెప్తున్న పాయింట్ ఇది. ఎప్పుడైతే మనకు మెయిన్ పీసీలు అనేటి ఎక్కడ నుండి సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఇవి యాడ్ చేసుకున్న రెగ్యులర్ సీఈలు అనేటి సిఈ అని పి అని కూడా అవి మూమెంట్ని తీసుకుంటుంది తప్ప ఇది ఇక్కడ ఉంది కదా ఇక్కడి నుంచి బై చేసుకుందామంటే మనం అందుకే ఆప్షన్లో చాలామంది లాస్ అయ్యేది దీ కారణం వల్లే. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, ఇది గుర్తుంచుకోండి. ఇది ప్రతి ఎక్స్పైర్ అప్పుడు చూడాలి. ఇది మనము ఈ సెప్టెంబర్ నుంచి ఆగస్టు సెప్టెంబర్ 2 వీడియోలు ఇప్పటిదాకా చేసాము. ఒక 5-6 ఎక్స్పైరీలు ఉన్నాయి దీంట్లో. ఓకేనా. తర్వాత ఇంకొక వీడియో ఉంటుంది, అది కూడా చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ. గుడ్ నైట్.